నమస్కారం. మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని, అది మనిషి జీవితం పైన చాలా ప్రభావం చూపిస్తుందని చెబుతూ ఉంటారు. ఎనర్జీస్ గురించి మనం వింటూ ఉంటాం. అంటే శక్తులు. కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి కావచ్చు, ప్రాణశక్తి, కుండలిని శక్తి. వీటిపైనే మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. అంటే సక్సెస్ అయినా, వెల్త్ అయినా, మన హెల్త్ అయినా, మనం ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్‌కి అంటే హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళాలన్నా, ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్‌లో భాగమే. వీటిపైన అన్నీ ఆధారపడి ఉంటాయని చెబుతున్న చిద్గురు గీత ఫౌండర్, క్రియాయోగి భార్గవ శర్మ గారు ప్రస్తుతం మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. లా ఆఫ్ అట్రాక్షన్ ఈ కోర్సెస్ గురించి చాలా మంది సంప్రదిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా లా ఆఫ్ అట్రాక్షన్‌లో అసలు ఇన్ని సాధ్యం అవుతాయని నేనే అవాక్కయిన సందర్భం ఉందండి. అంటే సక్సెస్ తెలుసు, వెల్త్‌ని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే బిజినెస్ పీపుల్ గానీ, ఉన్న పొజిషన్ నుంచి ఇంకా పైకి వెళ్ళటం కానీ, ప్రతి ఒక్కటి ఇవన్నీ ఓకే. కానీ హెల్త్ విషయం కూడా నేను విన్నాను. నిజంగా అది సాధ్యమవుతుందా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా? అమ్మా. హెల్త్ అనేది ఎలా ఆధారపడి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నాం హ్మ్. అంటే ఏంటి? హ్మ్. అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 శక్తి కేంద్రాలు మనకుంటాయి. హ్మ్. ఆరోగ్యంగా ఉండడం ఎలా ఉంటుంది అని అంటే మూలాధారంలో ప్రెజెన్స్‌లో ఉండడం, హ్మ్. స్వాదిష్టానంలో మానసిక నిశ్చలంగా ఉండడం, హ్మ్. మణిపుర స్థాయిలో బ్రెయిన్ దగ్గర ఎక్కడ ఒత్తిడి లేకుండా ఉండడం, హ్మ్. అనాహత స్థాయిలో సంతృప్తిగా ఉండడం, హ్మ్. విశుద్ధి స్థాయిలో ఆనందంగా ప్రతి పని చేసుకుంటూ ఉండడం, హ్మ్. ఆజ్ఞా స్థాయిలో ప్రతి అంశం ముందు స్పష్టత ఉండడం. హ్మ్. ఈ 6 ఎనర్జీసు, ఈ 6 విధమైనటువంటి ఎనర్జీస్‌తో ఆ మనిషి ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. హ్మ్. ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా స్థాయిల్లోనో ఎక్కడో బలాన్ని కోల్పోతాడు కాబట్టి హ్మ్. దాని రిఫ్లెక్షన్ అనారోగ్యంగా మారుతుంది. ఓకే. నేను ఇన్ని సంవత్సరాలుగా క్లాసులు చెప్తూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఆడవాళ్ళకి థైరాయిడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అవునండి. ఎందుకు అంటే వాళ్ళు విశుద్ధిని బలహీనం చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే ఆడవాళ్ళకి ఒక సైకలాజికల్ డిజార్డర్‌తో ఉంటారేమో మనకు తెలీదు అది. హ్మ్. వాళ్ళు ఏదైనా ఒక చిన్న విషయం బాధపడితే హ్మ్. దాన్ని 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం ఒక డైలీ సీరియల్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. అవునండి. అది విశుద్ధికి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఆహా! దానివల్ల ఆడవాళ్ళకి విశుద్ధికి సంబంధించిన సమస్యలొస్తాయి. హ్మ్. అందుకే ఋషులు ఇది అంటే అది వాళ్ళ వాళ్ళ సోర్స్‌లోనే, వాళ్ళ సోర్స్ ఎనర్జీలోనే ఆ సమస్య ఉండొచ్చు. హ్మ్. జీన్స్‌లోనే ఆడవాళ్ళకే అది ఉండొచ్చు. హ్మ్. అందుకే ఋషులు గమనించి వాళ్ళకి ఆ హారాలేసేది. ఆహా! తాళిబొట్టు కట్టేది, మెడలో కారణం హారాలేసేది. అదనమాట. దానికి కారణం అది. ఆహా! అలాగే పురుషుడు హ్మ్. స్త్రీలాగా వ్యక్తం కాడు. హ్మ్. తనకేదైనా బాధ కలిగినా, భయం కలిగినా లోపల. లోపల లోపల పెట్టుకొని ఉండేటటువంటి వ్యవస్థ పురుషుడు ఉంటాడనే హ్మ్. గుండె జబ్బులొచ్చేది ఎక్కువగా పురుషుడికి. హుహు. థైరాయిడ్ వచ్చింది అంటే హ్మ్. వాళ్ళు ఒక సంవత్సరం పాటు డిప్రెషన్‌కెళ్తే తప్ప థైరాయిడ్ రాదు. ఓహ్! ఆ స్త్రీని అడగొచ్చు మీకు. హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చినా, థైరాయిడ్ వస్తున్నా, ఏమొచ్చినా సరే, ఏం "అమ్మ మీరేమైనా బాధపడుతున్నారా ఏదైనా ఇష్యూ మీద" అంటే హ్మ్. ఇన్ని చెప్తుంది. ఒక గంట సేపు చెప్తుంది. హ్మ్. అవన్నీ పక్కన పెడితే ఈ థైరాయిడ్ రాదు. హ్మ్. 100% రాదు. ఓకే. అలాగే మగవాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చేది ఎందుకు అంటే హ్మ్. అనాహతం బలహీనంగా ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏ ఇష్యూ తీసుకున్నా సరే హార్ట్‌కి తీసుకుంటారు, ఫెయిల్ అయిపోతుంది. హ్మ్. అసలు ఆ ఎనర్జీని బలహీనంగా చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు అందుకే ఆడవాళ్ళకి దాదాపుగా విశుద్ధి బలహీనంగా ఉంటుంది. మగవాళ్ళకి అనాహతం బలహీనంగా ఉండేటటువంటి స్థితి వచ్చిందనే హ్మ్. మగవాళ్ళకి యజ్ఞోపవీతం ధారణ ఉంటుంది. హ్మ్. అంటే అది అనాహతానికి రక్షణగా యజ్ఞోపవీతం ఉంటుంది. హ్మ్. ఆడవాళ్ళకి హారాలేసేది అందుకు. హ్మ్. అంటే మన ఋషులు ముందుగానే గమనించి ఈ ఈ విధంగా ఎనర్జీస్ చేసుకోవచ్చు. బలహీనం అవుతాయి. ఈ ఎనర్జీస్ బలహీనమైతే దీని రిఫ్లెక్షనే రోగాలుగా మారుతున్నాయి. హ్మ్. మనం ఏం చేస్తామంటే ఆరోగ్యం కావడానికి ఏ ఎనర్జీ అయితే ఇప్పుడు విశుద్ధి బలహీనమైంది కదా! హ్మ్. విశుద్ధి బలంగా ఉండడానికి ఒక వెదర్ ఉంది. ఒక వాతావరణం ఉంది. హ్మ్. ఆ వాతావరణాన్ని వాళ్ళు మెయింటైన్ చేసే విధంగా టెక్నిక్స్ చెప్తాం. ఓహ్! ఆ వాతావరణంలో ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆ హ్మ్. ఎనర్జీ బలహీనమైనప్పుడు వచ్చిన సమస్య ఏదైతే ఉంటుందో అది హీల్ అయిపోతుంది. హ్మ్. అది విశుద్ధి స్థాయిలో ఉన్న, ఆజ్ఞ స్థాయిలో ఉన్న, హ్మ్. స్వాదిష్టానం ఇప్పుడు మూలాధార స్థాయిలో కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు హ్మ్. ఇవి వస్తాయి. హ్మ్. స్వాదిష్టాన స్థాయిలో మూత్ర సంబంధితమైనటువంటి రుగ్మతలొస్తాయి. హ్మ్. మీకు ముందే చెప్పుకున్నాం క్రియాయోగం అనేది బేసిక్ హెల్త్ సైన్స్. హ్మ్. ఎప్పుడైతే ఆయుర్వేదము, ఈ ఈ ప్రకృతి వైద్యం ఇవేమీ లేనప్పుడు మనిషి ఈ క్రియాయోగంతోనే ఆరోగ్యాన్ని పొందాడు. హ్మ్. డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ, ఆ! ఎసిడిటిక్ ప్రాబ్లమ్స్ గానీ, అవునండి. ఇవన్నీ గూడా డిప్రెషన్ గానీ, ఇవన్నీ గూడా మణిపుర సమస్యొస్తే మణిపురం బలహీనమైతే వస్తాయి. హ్మ్. ఇట్లా వాళ్ళ సమస్య ఏ రుగ్మతతో బాధపడుతున్నారన్న విషయాన్ని మేము అర్థం చేసుకొని, హ్మ్. వాళ్ళ ఎనర్జీ సిస్టమ్‌లో
ఏ ఎనర్జీ సెంటర్స్ బలహీనమైనాయో వాళ్ళకి చెప్పి ఆ ఎనర్జీ సెంటర్స్ బలంగా అయ్యే విధంగా క్రియాయోగానికి సంబంధించిన మెలకువలు వాళ్ళకి అందిస్తాం. ఓకే. ఇప్పుడు మనిషి లావు అవుతున్నాడు, సన్నబడతాం అంటాం కదా. వెయిట్ మీరు లాస్ చెప్పండి, ఎన్ని ప్రయత్నాలు? ఆహారం వల్ల మనిషి లావు అవుతాడా? ఆ. ఆహారం వల్ల మనిషి సన్నబడతాడు. ఆహారం మానినంత మాత్రం సన్నబడతాడా? ఉమ్. కొంత ఉంటుంది కదండి ఆహారం ప్రభావం 100% ఆహార ప్రభావం మనిషి లావుని ఏ విధంగానూ ప్రేరేపించలేదు. అవునా? మరి ఫుడ్ కంట్రోలే కదా మాక్సిమం. అది అవగాహన లేకపోవడం వల్ల ఫుడ్ కంట్రోల్ అనుకుంటారు. ఫుడ్ కంట్రోల్తో ఎవరు కూడా సన్నబడరు. ఒకవేళ సన్నబడ్డారు అంటే మళ్ళీ దానికి మించిన లావు అవుతారు. ఎప్పుడైనా సరే మనం ఒక పద్ధతిలో వెళ్ళాలి. ఒక సమస్య ఎందుకు వచ్చింది అన్న దాన్ని పట్టుకొని దాన్ని తీసేయాలి. అంతేగాని మనకు నచ్చిన వ్యవస్థలో వెళ్ళకూడదు. మనిషి ఎందుకు లావు అవుతాడు అంటే మన శరీరానికి 5 అవసరం. మొట్టమొదటిది ఫుడ్, రెండవది వాటరు. చూడండి, మీరు గమనించండి, ఫుడ్ ఎక్కువ ఇంపార్టెంటా, వాటర్ ఎక్కువ ఇంపార్టెంటా? వాటర్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకు? గంటకు ఒకసారి తాగుతాం కాబట్టి. కళ్ళ మన్నీళ్ళకి, లాలాజలానికి, శరీరంలో మలినాలు బయటకు పంపించడానికి ఎక్కువగా ఆహారం కంటే వాటరే ఎక్కువ శరీరానికి అవసరం. సో వాటర్ ఎక్కువ, ఫుడ్ ఎక్కువ నీడా, వాటర్ ఎక్కువ నీడా? వాటరే కదా. ఇప్పుడు ఎయిర్, బ్రీతింగ్. ఇప్పుడు చెప్పండి, వాటరా బ్రీతా ఎక్కువ ఇంపార్టెంట్? బ్రీత్, శ్వాస అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మన ఫుడ్కి శ్వాసకి నిష్పత్తి పెట్టుకోండి. ఫుడ్ ఎక్కువ తిని శ్వాస తక్కువ తీసుకుంటుంటే లావు అవుతారు. ఫుడ్ ఎక్కువ తిని దానికి తగ్గట్టుగా బ్రీతింగ్ స్టామినా ఉంటే లావు అవ్వరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. మీరు బ్రీతింగ్ శ్వాస తీసుకుంటారా, శ్వాస వదిలేస్తారా? మీరు శ్వాస ఎక్కువగా తీసుకుంటూ శ్వాస వదలడం తగ్గిస్తూ ఉంటారు భోజనం ఎక్కువైతే. అదే భోజనం తక్కువగా ఉండేవాళ్ళు, అంటే ఎంటీ స్టమక్ మీద ఎక్కువగా ఉపవాసం రోజులు మీరు గమనిస్తే శ్వాస తక్కువ తీసుకుంటారు, ఎక్కువ వదిలేస్తూ ఉంటారు. ఏది మంచిదంటారు? మీరు సన్నబడాలి అంటే జస్ట్ ప్యాటర్న్ చేంజ్ చేయండి. శ్వాస తక్కువ తీసుకోండి, ఎక్కువసేపు వదిలేయడం ప్రాక్టీస్ చేయండి. వారం రోజులు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎందుకు మొహం పిక్కుపోయింది, సన్నబడ్డారు ఏంటని అడుగుతారు. నేను ఇది ప్రయోగం, స్వతసిద్ధంగా ప్రయోగం చేసాం. 15 రోజులు సన్నబడ్డాను నేను. ఏం లేదు, ఫుడ్ కంట్రోల్ ఏం లేదు, శ్వాసలతోనే చక్కగా సన్నబడవచ్చు, శ్వాసలతోనే లావు కూడా అవ్వచ్చు. మీ బ్రీతింగ్ రేషియోని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా అన్ని సాధ్యం అవుతాయి. ఇవే క్రియలు అంటాం. వీటి ద్వారానే అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఒక ఋషి కమండలం ఇక్కడ పెట్టుకుంటాడు, ఇక్కడ పెట్టుకుంటాడు, ఇక్కడ పెట్టుకుంటాడు, ఎడం పక్కకి తిరిగి పడుకుంటాడు, కుడి పక్కకి తిరిగి పడు. ఇవన్నీ కూడా స్వరయోగం అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ఉండే ప్రెజర్ పాయింట్ నొక్కితే కుడి నాసికలో శ్వాస ఎడమ నాసికి వెళ్తుంది. ఇక్కడ ఉండే ఒక ప్రెజర్ పాయింట్ నొక్కితే ఎడమ నాసికలో ఉండే శ్వాస కుడి నాసికి వెళ్తుంటుంది. నాసికలు చేంజ్ అవుతాయి. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, ఎడమ వైపుకి తిరిగి పడుకోమని చెప్తారు. ఎందుకు? ఎడమ వైపుకి తిరిగి పడుకోగానే ఎడమ నాసిక నుండి కుడి నాసికకి చేంజ్ అవుతుంది స్వరం. కుడి నాసికలో ఉండే శ్వాస శరీరంలో ఉండే రుగ్మతలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎడమ నాసికతో శ్వాస తీసుకుంటే మీరు నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు బాగా నిద్రపోవాలి అంటే కుడి పక్కకి తిరిగి పడుకోండి అంటారు. జ్వరాలు వస్తే ఎడమ పక్కకి తిరిగి పడుకోండి అంటారు. సో ఈ స్వరయోగం మీద మన వాళ్ళకి ఎప్పుడో పూర్తి స్థాయి సమాచారం ఉంది. అందుకే జస్ట్ బ్రీతింగ్ టెక్నాలజీని వాడి సన్నబడవచ్చు, బ్రీతింగ్తో లావ్ అవ్వచ్చు. కొన్ని అనారోగ్యాలు ఎలా ఉంటాయండి, ఎప్పటికీ వాటికి మందు లేదు, ఇంకా నయం కావు అని అంటారు కదా, అలాంటివి కూడా క్రియాయోగంతో తగ్గుతాయి. మీరు ఏ మెడిసిన్స్తో కూడా తగ్గనివి క్రియాయోగంలో తగ్గుతాయి. కానీ నేను అనేది నా పరిశోధనలో, నాకున్న ఎక్స్పీరియన్స్లో తొందరగా తగ్గిందైతే ఉండదు, తొందరగా అయితే తగ్గవు. మనం సాటిస్ఫై అవుతాం. ఆ వెదర్ మనకు రుగ్మత కూడా ఉన్న పళ్ళన పుట్టదండి. వీడు ఎనర్జీని 1 సంవత్సరంగా 2 సంవత్సరాలుగా బలహీనం చేసి ఉంటే ఇక నా వల్ల కాదు అన్నప్పుడు మూత్రపిండాల సమస్యలు కానీ ఎసిడిటీ సమస్యలు కానీ వచ్చేది. ఎనర్జీ తను చేయగలిగినంత చేసుకుంటూ వెళ్తుంది, నా వల్ల కాదన్నప్పుడే రోగాలు వస్తాయి. సో మళ్ళీ ఆ ఎనర్జీని దానికి ఆ వెదర్ ఇచ్చి దాన్ని మళ్ళీ రీఎనర్గైజ్ చేస్తే అప్పుడు మళ్ళీ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. మన ఎనర్జీ సెంటర్స్ని మళ్ళీ రీఎనర్గైజ్ చేస్తే మళ్ళీ హీలింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ హెల్త్ మళ్ళీ రికవర్ అవుతుంది. హెల్త్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఏ ఆయుర్వేదం మీద ఆధారపడకల. చాలా మంది కరోనానే తగ్గించుకున్నారు. నేను వద్దు, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, వద్దమ్మ మందులు వేసుకోండి అని చెప్పినా సరే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ బిడ్డకు కూడా వచ్చేసింది కరోనా, వాళ్ళ భర్తకి వచ్చింది, ఈవిడికి రాలేదు. ఈవిడ వాళ్ళిద్దరి చేత చేయించింది, ఈవిడ కూడా చేసింది. ఈవిడ కరోనా రానికుండా చేసుకుంది, వాళ్ళ పిల్లల కరోనా కూడా తగ్గించుకుంది.
కానీ ఆవిడ మాట విని ఆవిడకి అంత నాకు నమ్మకం లేదు. నాకు కొంచెం నేను చెప్పే వ్యక్తిని అంత ఒక సైన్స్ని మీకు చూపిస్తానే తప్ప నాకు కరోనా అనేది మన సైన్స్ ఎలా ఉంటుందంటే ఈ కరోనా అనేది ఏ ఎనర్జీ సెంటర్స్ మీద ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేసుకునే విధానాన్ని వాళ్ళకి చెప్తాం మనం. సో వాళ్ళు ఆ టీకాలు వేసుకొని చేయమని చెప్తాం జాగ్రత్తగా. కానీ వీళ్ళు ఏం చేశారంటే నమ్మకం అనమాట, క్రియాయోగం మాకు గ్యారంటీ చేస్తుందని చెప్పి నమ్మారు. వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా తొందరగా తగ్గిపోయినాయి కూడా కరోనా. వాళ్ళు ప్రత్యక్షించి వీడియో మనకి ఉంటుంది. వీడియో ఈ విధంగా హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు. అద్భుతంగా ఎలా అండి సునాయాసంగా క్లాసెస్ లాగానా ఎలా ఉంటుంది అసలు? ఇవి కూడా మేము ఏం చేస్తాము అంటే ఈవినింగ్ టైం సెషన్స్ వారీగా తీసుకుంటాము. వాళ్ళ ముందు వాళ్ళ కేస్ స్టడీ తీసుకుంటాము. ఒక రుగ్మత వచ్చింది అంటే దానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ ఏ విధంగా బలహీనమయ్యాయి అనేది ఒక కేస్ స్టడీ తీసుకొని వాళ్ళకి ఆ ఎనర్జీస్ అయ్యే విధంగా ముందు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పకుండా ప్రాణ సాధన అనేటటువంటి ప్రాణశక్తిని పెంపొందించేటటువంటి క్రియలను చేయించి ఆ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ని వాళ్ళకి అందిస్తాం. టైమింగ్స్ 1 hour ఉంటుంది. ఈవినింగ్ 6 to 7 కానీ 7 to 8 కానీ 8 to 9 కానీ వాళ్ళు కన్వీనియంట్ టైంలో జాయిన్ అవ్వచ్చు. అనారోగ్యం అనేది ఈ రోజుల్లో చాలా మందికి చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అవునా? ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా ఎనర్జీస్ని ప్రాణశక్తిని బాగా పెంచుకుంటే ఏమవుతుందంటే పెరిగిన శక్తి ఏమవుతుంది, హీలింగ్ నేచర్ని డెవలప్ చేస్తుంది. అలాగే ఈ ప్రాణశక్తి డెవలప్ అవుతూ ఉంటే ఎనర్జీస్ కొన్ని సిద్ధుల్ని ఆకర్షిస్తాయి. ఇప్పుడు అనాహత అనేటటువంటి స్థాయిలో ప్రాణశక్తి బాగా డెవలప్ అయితే వాడికి కాలజ్ఞానం వస్తుంది. అంటే 1 year తర్వాత 2 years తర్వాత ఏం జరుగుతాయి, దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి వీడు గెస్ చేయగలుగుతాడు. మణిపుర స్థాయిలో ఎనర్జీస్ ఉంటే వర్క్ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఈ పని చేయొచ్చా, ఈ ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్ అనలైజ్ చేసేటటువంటి సామర్థ్యాలు పెరుగుతాయి, ప్రాణశక్తి పెరిగితే. సో హెల్త్ కావాలని హెల్త్ ఉంటుంది, ఆరోగ్యవంతులు చేరితే వాళ్ళ ఎనర్జీస్ ఎనర్గైజ్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ విధంగా క్లాసెస్ అటెండ్ అయ్యి ఎన్ని సెషన్స్ లో కంప్లీట్ చేస్తారండి? వాళ్ళకి అన్లిమిటెడ్గానే ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ వాళ్ళకి సమస్య సాల్వ్ అయ్యే విధంగా వాళ్ళు ముందు మనకు ఫీడ్బ్యాక్ చెప్పాలి, గుడ్ ఫీడ్బ్యాక్ రావాలి. 100% 100కు 100%. ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడైనా సరే 100 మంది జాయిన్ అయితే 10 మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం, 50 మందో 100% ఫీడ్బ్యాక్ వస్తుంది మన దగ్గర. 90 మంది 100 మంది మాకు మంచి జరిగింది, మాకు ఆరోగ్యంలో లాభం జరిగింది, లేదా ఒక పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకోగలిగాం, మా బిజినెస్లో మేము డెవలప్ అవ్వగలిగాం, వ్యక్తిగతంగా కుటుంబంలో కూడా కొంత మార్పులు వచ్చి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అన్నదమ్ములు ఆస్తి పంపకాలప్పుడు కొట్టుకుంటారండి, కానీ ఈ క్లాసులో చేరాక అరే తీసుకోరా తమ్ముడు నువ్వు తీసుకోరా అన్నంత రేంజ్లో వాళ్ళని చూసి మేము ఆశ్చర్యపోయాం. వాళ్ళ ఆడవాళ్ళు ఇంటి ఆడవాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఇంత స్థాయిలో మార్పులు వాళ్ళు ఎనర్జీకి వాళ్ళు చేసినటువంటి ఒక సాధన ద్వారా ఆ ఎనర్జీ వాళ్ళకి అంత ప్రశాంతతనిస్తుంది. అలాంటి అంటే మోటివేషన్ ఉంటుంది, వ్యక్తిత్వ వికాసం ఉంటుంది, ఈ విధమైనటువంటి లాభాలు కూడా మనం అందించగలుగుతాం. అదే మన సనాతన సంస్కృతి గొప్పతనం అంతా అక్కడే ఉంటుంది. ప్రతిదీ సాల్వింగ్ అంటే ఏదైనా సరే సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మనం మూర్ఖంగా ఆలోచించి కొన్ని విడిచిపెట్టేస్తాం, తెలుసుకోలేకపోతాం. అలాంటివి తెలుసుకుంటే జీవితంలో మంచి పొజిషన్ కూడా వెళ్తాం. 100%. మన పునాది ఇది, మన ఆస్తులు ఇవి. క్రియాయోగాన్ని వద్దు అనుకుంటే క్రియాయోగం మనం చేస్తే ఇలా భారతీయులు చాలా ఎదుగుతారని చెప్పి క్రియాయోగాన్ని చేయనీయకుండా చేశారు. క్రియాయోగం చేయకూడదు, కుండలిని యోగం చేయకూడదని. ఆ రోజులు ఈ రోజు కాదు. ఈరోజు ప్రజలందరికీ ఆలోచన విధానం ఉంది, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది ఇవన్నీ తెలుసు. కాబట్టి క్రియాయోగాన్ని నేను ఇంత తేలిగ్గా ఇంత బాగా చెప్పగలుగుతున్నానంటే అది ప్రజల్లో వచ్చినటువంటి మార్పే. లేకపోతే ఒకప్పుడు నా ముందు తరం వాళ్ళు క్రియాయోగులు చాలా కష్టపడ్డారు. క్రియాయోగం అంటే భయపడ్డ వాళ్ళు ఉన్నారు. క్రియాయోగులు పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి, నేను చూశాను. ఎందుకంటే వాళ్ళు చెప్పేది మంచే, కానీ భయాన్ని ఏర్పాటు చేశారు. సో ఈరోజు అందరూ లాజికల్గా చాలా మంది మీరు అసలు ఎంత అట్రాక్ట్ అవుతున్నారంటే అంత అట్రాక్ట్ అవుతున్నారు, ఓన్ చేసుకుంటున్నారు సబ్జెక్ట్ని. ప్రతి క్షణం, ప్రతి పండగప్పుడు, ప్రతి పర్వదినం అప్పుడు ఎనర్జీస్ ప్రకారంగా వాళ్ళు కథలను వినడం, కథలను అనలైజ్ చేయడం. ఓహో ఇది మణిపురం కావచ్చు, ధనాహతం కావచ్చు, ప్రతిదీ అట్లా వాళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పునైతే నేను ఈ 15 సంవత్సరాల ఫీల్డ్లో చూస్తున్నాను. ఇంకా ఈ సుమన్ టీవీ యొక్క వ్యవస్థతో ఇలాంటిది ఇంకా ప్రపంచవ్యాప్తం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో అయితే నేనున్నాను. చాలా చక్కగా ముందుకు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలండి, అవసరం కూడా క్లాసెస్ రూపంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా జాయిన్ తప్పకుండా వివరించారండి. నమస్కారం. ధన్యవాదాలు.